హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ రోజు అయితే నేను ఒక యాప్ గురించి మీకు చెప్పడానికి వచ్చేసాను అనమాట. మేము ఆస్ట్రేలియాలో ఉంటామని నా వీడియోస్ చూసే వాళ్ళకి, నా ఫాలోవర్స్కి అందరికీ తెలుసు కదా. అట్లాగే ఆస్ట్రేలియాలో వచ్చేసి ఇప్పుడు ఇండియాలో అయితే మీషో అనే యాప్ ఉంటుంది, ఆస్ట్రేలియాలో అలాగే మనకి టీము అనే యాప్ అయితే ఉంటుందన్నమాట. ఆ టీము యాప్ నుంచి నేను ఈరోజు కొన్ని ప్రోడక్ట్స్ తెప్పించాను మా పాప కోసము. ఏమేమి తెప్పించాను అనేది అయితే చూపిస్తాను, చేసేయండి. ఇది పార్సల్, ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేసేస్తాను. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి, మన ఇండియాలో ఉన్నంత సేఫ్టీగా అయితే పార్సల్ ఉండదన్నమాట. ఇవి చూసారా, ఇవి వచ్చేసి బ్యాంబూ స్టిక్స్. నేను కిచెన్లో యూజ్ అవుతాయి అనేసి నాకు తెప్పించుకున్నాను అనమాట. అదే మనం స్ప్రింగ్ పొటాటోస్ చేస్తారు కదా, మనకి ఇండియాలో అయితే 50 రూపీస్ అమ్ముతారు బీచ్ దగ్గర, మామూలుగా అన్ని దగ్గరలో. కానీ మాకు ఇక్కడ ఆస్ట్రేలియాలో అయితే ఇది 500 రూపీస్ అనమాట, $10 ఉంటుంది కాస్ట్. అందుకని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు కదా అనేసి నేను ఇవైతే తెప్పించాను అనమాట. మామూలుగా అయితే మనకి ఇంత పొటాటోస్ అయితే దొరుకుతాయి, వాటితో చేసుకోవచ్చు. చూసారా, ఇదన్నమాట. ఇవి తెప్పించుకున్నాను. తర్వాత ప్రోడక్ట్ వచ్చేసి బెలూన్స్. మా పాపకు బెలూన్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో నేను ఇండియా నుంచి వచ్చినప్పుడు తెచ్చాను బెలూన్స్, అవన్నీ అయిపోయాయి ఆడేటప్పుడు. సో అందుకని మళ్ళీ తీసుకొచ్చాను, మళ్ళీ టీములో తీసుకున్నాను అనమాట. చూసారు కదా, నార్మల్ బెలూన్స్ మన ఇండియాలో ఎలా ఉంటాయో ఇక్కడ కూడా బెలూన్స్ అలాగే ఉంటాయి. బెలూన్స్లో ఏం డిఫరెన్స్ అయితే ఏముండదు. తర్వాత వచ్చేసి ఇదేదో ఇంకొక ఐటమ్ అయితే ఉంది, చూద్దాం ఈసారి. ఇది వచ్చేసి ఇవి బాత్రూమ్ ఉంటుంది కదా, మనకి బాత్రూమ్ సీట్ ఉంటుంది కదా, ఆ సీట్లో పెట్టేదానికి అనమాట. ఇవి చూసారు కదా, ఇట్లా ఉంటుంది. ఇది ఫిక్స్ చేసేటప్పుడు నేను చూపిస్తాను ఎలా చేయాలి అని. ఇది వచ్చేసి సాకెట్ దీంట్లో వేసేసి చేయాలి, స్మెల్ కోసం అనమాట. బాగుంటుంది, బాత్రూమ్ అంతా మంచి స్మెల్ వస్తుంది. అది నేను మీకు ఇంకోసారి అయితే చూపిస్తాను. తర్వాత వచ్చేసి ఇది చూసారా, ఇది అనమాట. ఇవేంటి అంటే మా ఇంట్లో చిన్న పాప ఉంది కదండి, వాటర్ బాటిల్స్ కడగడానికి పని ఇవన్నమాట. అవి చూసారు కదా, ఇది చిన్నది, ఇవి కొంచెం పెద్ద సైజులో అనమాట. వాటర్ బాటిల్స్ కానీ మిల్క్ బాటిల్స్ ఉంటాయి కదా చిన్న పిల్లలకి, వాటికి అన్నిటికీ కడిగడానికి యూజ్ అవుతాయి. ఇవి వచ్చేసి 10 పీసెస్ వస్తాయి అన్నమాట. ఇది ఒకటి తెప్పించాను. ఇప్పుడు ఇది చూసిందంటే మా పాప ఇక్కడ అస్సలు ఉంచదు. ఇదిగోండి, ఇవి వచ్చేసి 20 పీసెస్ బెలూన్స్ అనమాట. సారీ, బెలూన్స్ కాదు, బాల్స్. చూపిస్తాను చూడండి. చిన్నపిల్లలు కదా, ఇవి ఎట్లా అంటే నేను ఎలాగ అనుకుంటున్నానంటే, ఇది గ్లాస్ ఉంటుంది కదా, డిస్పోజల్ గ్లాస్, దాంట్లో వేసి ఆడిద్దాము అన్నట్టయితే నేను ఇవి తెప్పించాను అన్నమాట. ఇవి 2 సెట్లు తెప్పించాను. తర్వాత ఇది వచ్చేసి, ఇది మీలో తెలిసే ఉంటుంది, అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి హోల్డర్, టిష్యూ పేపర్ హోల్డర్ ఉంటుంది కదా, అదనమాట. అది తీసుకొచ్చాను. ఇది చూసారు కదా, ఇది వచ్చేసి ఆడుకునేదని చెప్పి ఉందన్నమాట. సిలికాన్స్ అవి ఉంటాయి కదా, జెల్స్, అవి అట్లాంటిది అన్నమాట. ఇది ఎలా యూజ్ చేయాలి అనేది నేను యూజ్ చేసేటప్పుడైతే మీకు ఖచ్చితంగా షేర్ అయితే చేసుకుంటాను ఎలా చేయాలి అనేది. ఇంకా వచ్చేసి ఇదిగోండి, ఇవి తెప్పించాను. తర్వాత ఇవి పాప ఆడుకోవడానికే అన్నమాట. ఇవి బాగుంటుంది, చూసారా, ఇలా అన్నమాట. ఇది ఇంకా వస్తుందిలేండి ఇలాంటివి. దీంట్లో ఒక 15 నుంచి 20 పీసెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఇట్లా సెట్ చేయొచ్చు, ఇది ఇట్లా సెట్ చేసి ఆడుకోవచ్చు కూడా. అది ఎలాగా అనేది కూడా చూపిస్తాను మీకు తర్వాత. పాప కోసం రింగ్స్ తీసుకున్నాను, అన్నీ మా పాప కోసం తీసుకునేవే అన్నమాట. వీటిలో ఇది రింగ్స్, ఇది ఎలా ఆడాలి ఏంటి అనేది పైన డిస్క్రిప్షన్ ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేస్తాను ఎలా ఉంటుంది అనేది. అండ్ నేను ఓపెన్ చేసి మా పాప ఆడేటప్పుడు చూపిస్తాలేండి ఎలాగా ఏంటి అనేది చూసేద్దాము.
ఇది ఏందో ఇంకోటి కూడా ఉంది, చూద్దాం. ఇది వచ్చేసి ఇక్కడ వామ్ ప్రొటెక్టర్, చాలా చలిగా ఉంటుంది కదా, హ్యూమిడిఫైయర్ అని ఏదో అంటారు. ఇది తీసుకున్నాను. ఇది యూజ్ చేసేటప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది అయితే నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను, చూసేసేయండి ఎందుకు ఏంటి అనేది అయితే దీని డీటెయిల్స్. ఇంకోటి పార్సల్, ఇది కూడా కానీ కొన్ని అయితే మనకి నీట్గా ప్యాకింగ్ చేసి ఇచ్చారు, అంటే డ్యామేజ్ అవుతాయి అనిపించేవి ఉంటాయి కదా, అవైతే నీట్గా ప్యాకింగ్ చేసి ఇచ్చారనమాట. ఇదైతే మనకు ఫ్రీ షిప్పింగ్ అండి, వరల్డ్ వైడ్ కాదు, ఆస్ట్రేలియాకి మాకు ఫ్రీ షిప్పింగ్ ఉంది. మరి మిగతా సంగతి అయితే నాకు తెలియదండి. ఇది చిన్నది కస్టమైజ్ చేయించాను, ఇది మా పాప కోసం అయితే కస్టమైజ్ చేయించాను, చూసారు కదా ఇది. తర్వాత వచ్చేసి ఇక్కడ ప్లేట్ ఇచ్చారు, దానిపైన చూసారా మా పాప పేరు ఆరాధ్య. నేను బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిస్తాను. ఇది ఎలాగా ఏంటి అనేది అయితే మీకు తర్వాత చూపిస్తాను లేండి, ఇది ఎలా చేయాలి ఏంటి అనేది నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను. గ్రీన్ టీ అనేది ఇప్పుడు పెట్టి చూపించలేను, ఇప్పుడు జస్ట్ అన్బాక్సింగ్ మాత్రమే చూపిస్తాను మీకు. ఇంకో గిఫ్ట్ కాదులే, మా పాప కోసం బొమ్మలు తీసుకున్నాం, గిఫ్ట్లు అని అనబడలేదండి, మా పాప కోసమే కాబట్టి. ఇది వచ్చేసి తను ఆడుతుందో లేదో అయితే తెలియదు కానీ తీసుకోవడం అయితే తీసుకున్నాను. చూసారా ఇదిగోండి, ఇక్కడ బొమ్మ ఉంది చూసారా, ఇదిగోండి ఇలా స్మాషర్స్ అనమాట. ఇవి ఇలా ఉంటుంది, బాగుంటుంది. ఇదైతే ఇట్లా ఉంటుంది అనమాట. చూసారు కదా ఇలా విడిగా ఇచ్చారు. ఆ తర్వాత ఇట్లా ట్రే అయితే ఇచ్చారనమాట మనకి. దాని తర్వాత వచ్చేసి స్మాష్ చేయడానికి ఇదిగోండి చిన్న చిన్న హ్యామర్స్ అనమాట, పిల్లలకి ఇలా కొట్టడానికి చాలా బాగుంటుంది. ఈ గేమ్ ఆడేటప్పుడు కూడా చూపిస్తానండి ఎలా సెట్ చేయాలి అని మీకు. ఇది మెయిన్, ఇది చూసారా, ఇది చేపల్ని పట్టేది అనమాట. ఇట్లా మనకి మామూలుగా మన భాషలో చెప్పాలంటే గాలం ఉంటుంది కదా, అది అన్నమాట. ఇదండి ఇది ఇక్కడంతా ఫిషెస్ ఉంటాయి, ఓపెన్ చేసి చూపిస్తాను. ఇన్స్ట్రక్షన్కి పేపర్ ఇచ్చారు. ఇది స్టిక్కర్స్, ఇవి స్టిక్కర్స్ చూసారా, మనకు నచ్చినట్టు ఫిష్ అది తీయచ్చు. ఏదండి ఇట్లా తీసేయచ్చు అనమాట, తీసి మనం చేతులకి వేసుకోవచ్చు, చేతులకి వేసుకొని ఆడుకోవచ్చు హ్యాపీగా. ఇది చూసారు కదా ఇట్లాగా ఉంది అనమాట. ఇది సెల్స్ వేసేదిలాగా ఉంది, సెల్స్ వేయాలి, వాళ్ళు ఇవ్వలేదు సెల్స్, మనమే కొనుక్కోవాలాగుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఉన్నాయి ఫిషెస్. ఇవి సెల్లు వేసిన తర్వాత ఎలా ఆడాలి ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను, ఖచ్చితంగా చూపిస్తాను. భలే ఉంది కదా, మామూలుగా అయితే ఇప్పుడు పనిచేయదు అనుకుంటా నాకు తెలిసి. సెల్స్ వేస్తే నాకు తెలిసి అవి ఓపెన్ అవుతాయి అనుకుంటా, మౌత్ సెల్స్ వేస్తే ఇట్లా ఓపెన్ అవుతాయి కదా, అప్పుడు ఇలా తీసుకొచ్చి ఇక్కడ మనం వేసుకోవచ్చు. ఇక్కడ బుట్టలు లాగిచ్చారు కదా, ఇదిగోండి బుట్టలు లాగిచ్చున్నారు, ఈ సైడ్ బుట్టలు లాగిచ్చున్నారు, అవి వేసుకోవచ్చు అన్నమాట. తీసేసేయండి.